ప్రైజ్ ది లార్డ్. నేడు ఉపవాస స్వస్థత ప్రార్థనల్లో దేవుడిచ్చే స్వస్థతలు, బహుమానములు, వరములు అందుకొనుటకు ప్రార్థన నెరవేర్పులను అభిలాషించే దేవుని ప్రియమైన జనాంగమా, యేసుక్రీస్తు నామమున మీకెల్లరకు శుభములు తెలుపుతూ ఆగస్టు 2025 శుక్రవారం కొరకు ఏర్పాటు చేయబడిన ఈరోజు దేవుని స్వస్థత వాక్య వాగ్దానం. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం. మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. ఆమేన్. ప్రియమైన దేవుని జనాంగమా, ఈ లోకంలో యేసయ్య తప్ప పాపంలో పడని వారు ఒకరు లేరు. ఆయన శిలువపై మన పాపములు భరించారు, గాని పాపం ఆయనను తాకలేదు. అందుకే బైబిల్ చెప్తుందేమనగా, మీ పాపములను ఒకనితోనొకడు ఒప్పుకొనండి, తదుపరి నీతిమంతులుగా మార్చబడతారు. అప్పుడు మీ విజ్ఞాపన మన పూర్వకమైనదై బాహుబలదై ఉంటుందని. ఏలియా మన వంటి స్వభావము గల మనుషుడే. వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చెయ్యగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. ఏలియా మరలా ప్రార్థన చెయ్యగా ఆకాశము వర్షమిచ్చెను, భూమి తన ఫలము ఇచ్చెను. విశ్వాసులుగా ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసుకుంటే శీఘ్రమే స్వస్థత చేకూరుతుంది. విజ్ఞాపన ప్రార్థన మన విశ్వాస జీవితంలో ప్రాముఖ్యమైనది. ఎందరో మనకు ప్రార్థించమని కోరుతూ ఉంటారు. మన ముందు ఎందరో అంగవైకల్యంతో, రోగములతో, వ్యాధులతో, బాధలతో ఉన్నవారు కనిపిస్తూ ఉంటారు. స్వస్థశాలకు వచ్చి కన్నీటి ప్రార్థనలు చేస్తూ ఉంటారు. వారి వైపు చూచి, ప్రభువా, వీరి ప్రార్థన ఆలకించమని సహోదరి ప్రేమ కలిగి ప్రార్థిస్తే మన ప్రార్థన కూడా వేగరమే దేవుని సన్నిధి చేరుకుని శీఘ్రముగా స్వస్థత చేరుతుంది. ఇట్టి ప్రార్థన ద్వారా దేవుని మీద ప్రేమను మనం కలిగి ఉంటాము. దేవుని సహవాసంలో బలపడతాం. ఈ వాక్యం వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రతి శుక్రవారం స్వస్థతశాలలో దైవ సన్నిధిలో ప్రార్థనలలో పాల్గొంటున్న మనము ఈ విధముగా స్వస్థత వాగ్దానాలు పట్టుకుంటున్న వారంగా ఎంతో ధన్యులు. ప్రార్థన. విశ్వాసమునకు కర్త అయిన మా క్రీస్తు ప్రభువా, మేము సంపూర్ణమైన విశ్వాసము నీ ఎడల చూపగల శక్తిని మా ఎల్లరకు దయచేయము. అట్టి రీతిగా నడవగల దైవస్థితిని అనుగ్రహించుము. మళ్ళీ నీ రెక్కల చాటున మరుగుపరచుము. ఈ స్వస్థత ప్రార్థనల్లో ఏకీభవించిన నీ బిడ్డలు ఎవరైతే అనారోగ్యవంతులుగా ఉన్నారో వారికి సంపూర్ణ స్వస్థతనిచ్చి ఆరోగ్యం కలుగు చేయం. ఎవరైతే గర్భఫలము లేక మానసిక వేదన, అవమానాలు పడుచున్నారో వారు నీ పిల్లలను నీవు చూచెదవు అనే ఫలించే వాగ్దానంతో నిండుగా దీవించుము. తరతరములకు నీ రాజ్య సువార్త వ్యాప్తి చేసే గొప్ప స్థితిని వారికిచ్చి నీ వారసులుగా చేయుము. ఏ బిడ్డలను గర్భధారణ ధరించకుండా విడిచిపెట్టవద్దని ప్రాధేయపడి కన్నీటి ప్రార్థన చేయుచున్నాము. నీ కుమార్తెలు ఎవరైతే థైరాయిడ్లు, గర్భాశయంలో ఉన్న ఫైబర్లు, పీసీఓడీలు, కంతులు, హార్మోన్ల లోపం, గర్భాశయ దోషాలు, ట్యూబులు మూసుకుని పోవుట, సంతాన గుడ్లు లేకపోవుట, భార్యాభర్తల మధ్య ఎడబాటు, ఇంకా ఏవైతే గర్భంకు అడ్డుపెట్టుచున్నావో వాటన్నిటినీ యేసుక్రీస్తు నీ రక్తంతో స్వస్థపరిచి తొలగించి వేయుము. అలాగే గర్భం ధరించకుండా అడ్డుపెడుతున్న మాంత్రిక శక్తులు, చేతబడులు, చెల్లంగులు, అపవాది శక్తుల మందుల దోషములు, పాపములు, శాపములు, చెడ్డ మాటలు, వాటి క్రియల పరిహరింపచేసి పరమ వైద్యుడైన యేసుక్రీస్తు నామమును స్వస్థపరిచి 12 బిడ్డలను అనుగ్రహించుము. నీ నామఘనతకు సాక్షులుగా వాడుకునుము. గర్భధారణ సమయంలో ఇబ్బందులు తొలగించి మంచి ప్రసవం అనుగ్రహించుము. తల్లిదండ్రులుగా పిల్లలు భవిష్యత్తుపై ఆందోళన చెందుతున్న వారిని ఉజ్వల భవిష్యత్తుతో నింపుము. వారిని భయభక్తులు గలవారిగా చేయుము. వివాహము కాని వారికి మంచి సంబంధాలను ఇచ్చి ఘనమైన వివాహములను చేయుము. ఉద్యోగం లేకుండా ఉన్న నీ పిల్లలకు యేసుక్రీస్తు నామమున ఉద్యోగములు, ఉపాధి కల్పించుము. తల మొదలు అరికాలి వరకు ఉన్న ప్రతి వ్యాధికి సంపూర్ణ స్వస్థతలు దయచేయుము. తల వెంట్రుకలు రాలుట, తలకు సంబంధించిన, కళ్ళకు సంబంధించిన, ముక్కుకు సంబంధించిన వ్యాధుల నుండి స్వస్థపరచుము. చెవులకు, పండ్లకు, ముఖమునకు, గొంతుకు, మెడకు, భుజములకు, ఎముకలకు, కండరాలకు, గుండెకు, ఊపిరితిత్తులకు, కాలేయముకు, కిడ్నీలకు, ప్రేగులకు సంబంధించిన వ్యాధుల నుండి స్వస్థపరచుము. గర్భాశయ దోషాలు, వెన్నునొప్పులు, నడుము నొప్పులు, రక్తహీనత, క్యాన్సర్లు, పుండ్లు, బీపీ, షుగర్లు, హెచ్చుతగ్గులు, మతి స్థిమితం లేకపోవుట, మతి మరుపు, వివిధ రకములైన జ్వరాలు, ఇలా ఎన్నో రకములైనవి మా ఊహకు అందని వ్యాధులు
నీవిచ్చిన అవయవాలను పీడించుచుండగా వాటిని యేసుక్రీస్తు రక్తంతో శుద్ధీకరించి ప్రారద్రోలి సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి అద్భుతమైన కార్యములతో స్వస్థపరచుము, సాక్షులుగా నిలుపుము. డాక్టర్లు ఆపరేషన్ అని నిర్ధారించిన అంతకంటే ముందే ఆపరేషన్ అవసరం లేకుండా సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి సాక్షిగా నిలుపుము. వివిధ అవయవాలకు ఆపరేషన్ చేయించుకున్న ప్రతి రోగి యొక్క గాయములను మచ్చలు లేకుండా మాన్పించండి. ఆసుపత్రులు మరణాశయంపై ఉన్నవారిని ముట్టి లేవనెత్తము. నీ బిడ్డలు చేయుచున్న వ్యాపారములను, వృత్తులను, ఉపాధులను, అభ్యసించుచున్న విద్యలను అభివృద్ధి చేయుము. వారి మార్గములను పెంచి ఉన్నతమైన స్థితిలో నిలుపుము. మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతిరోజు వాక్య వాగ్దానం వినుచున్న నీ బిడ్డలు ఆరవంతులుగా, నూరంతులుగా ఆశీర్వాదాలు కుమ్మరించి వర్ధిల్ల చేయుము. వారి ప్రతి అంశములను నెరవేర్చి గొప్ప స్థితిలో నిలవగల ధన్యతను దయచేయము. వృద్ధాప్యంలో ఉన్న వారికి శక్తినిచ్చి బలపరచుము. ఈ వారంలో ఎవరైతే పుట్టినరోజులు, పెళ్లి రోజులు చేసుకుంటున్నారో, జరుపుకున్న వారై ఉన్నారో వారికి కావలసిన మంచి ఫలములను అనుగ్రహించుము. ఆత్మీయులను కోల్పోయిన వారికి నీ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఆదరణ కల్పించుము. శోధనలో, వేదనలో ఉన్న వారికి విడుదల దయచేయము. కోర్టు వాయిద్యంలో ఉన్న వారికి విజయం ఇమ్ము. నీ బోధకులను, సువార్థికులను బలపరచుము. వారి సంఘములను అభివృద్ధి చేసి సరిహద్దులను జరిపివేయము. ఇజ్రాయేలు దేశంలో నీ చేతులకు అప్పగిస్తున్నాం. యుద్ధం జరుగుచున్న ఉక్రెయిన్, రష్యాలను నీవే శాంతిని నెలకొల్పుము. అలాగే ఇజ్రాయెల్ దేశంలో జరుగుతున్న యుద్ధ పరిస్థితులను మీ చేతికి అప్పగించుచున్నాము. పవిత్ర స్థలము కాపాడము. మా రాష్ట్రములను, దేశమును సువార్తకు అనుకూలము చేయుము. మా దేశ పాలకులు మంచి జ్ఞానముతో నింపి నీ ప్రజలకు ఉపయోగపడే సాధనములుగా వాడుకొనుము. ఏ అంశం విడిచితమో మరిచితమో ఎరిగిన మా ప్రభువ, ప్రతి బిడ్డపై పరిశుద్ధాత్మను కుమ్మరించి సంపూర్ణ స్వస్థతలు, అద్భుతాలు, మేళ్ళు, వరములు, విజయములను అనుగ్రహించమని అడిగి కోరి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనందరిపై సంపూర్ణమైన స్వస్థతలను, మేళ్లను కుమ్మరించి తన బిడ్డలుగా ఆయన సన్నిధిలో నివసించగల భాగ్యములను నూరంతలుగా దయచేయునుగాక. ఆమెన్. ఇట్లు దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ మరణాత.